మెట్రాస్లో టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. ముందుగా మేము వెళ్తున్న దారిలోనే అక్కులమాత టెంపుల్ ఉంది. చూడండి, దూరం నుంచి ఎంత బాగా కనపడుతుందో. ఆ టెంపుల్ చాలా బాగుంది. చలికి నాకు ఈ టెంపుల్ బాగా నచ్చింది. చుట్టూ చాలా పూల చెట్లు ఉన్నాయి. చూడండి, పైన నుంచి భలే బాగుంది కదా. చెల్లికి నాకు ముగ్గు అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత పెద్ద ముగ్గు ఉందో. అక్కడ దర్శనం అయ్యి కిందకై బయలుదేరుతున్నాం. అక్కడి నుంచి మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్గాకి వచ్చాము. టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత పెద్ద కోనేరు ఉందో. చెల్లి నేను కోనేలంటే ఇష్టం. ముందుకెళ్ళి అన్ని చూసాం. చూడండి చెల్లి ఎలా ఆడుతుందో. తనకి చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి మేము గోల్డెన్ టెంపుల్కి బయలుదేరాం. నేనైతే పడుకుండిపోయాను. మా చెల్లి కూడా పడుకుంది. చూడండి, మెడ్రాస్కి వచ్చేసాం. గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం. అక్కడ దర్శనం చాలా బాగా అయ్యింది. అమ్మవారి విగ్రహం చాలా బాగుంది. మొత్తం గోల్డ్ తోటే ఉంది టెంపుల్ మొత్తం వాటర్ మధ్యలో ఉంది.
దర్శనం అయిపోయింది. మేము రిటర్న్ బయలుదేరదాం. అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. దారిలో ఇక్కడ అమ్మవారి తిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి. చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అయింది. ట్రాఫిక్లో నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఏపీలోకి ఎంటర్ అయిపోయాం. ఈ ట్రావెలింగ్ జర్నీ చాలా బాగా నచ్చింది మాకు. చూడండి, సన్సెట్ అయిపోతుంది. అక్కడి నుంచి మేము కాణిపాకం గణపతి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ మాకు దర్శనం చాలా లేట్ అయింది. చూడండి కోనేరు ఎంత బాగుందో. కోనేరు టెంపుల్ చాలా బాగుంది కదా. రాత్రి పూట కదా, చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ నుంచి మేము రూమ్కి బయలుదేరాం. డ్రైవర్ అంకుల్ చాలా మంచి అంకుల్. పార్ట్ 4లో మిగతా వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.